మనో మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమి కర్పించగలను ఏమి లేని వాడనైతిని ఏమి కర్పించగలను ఏమి లేని వాడనైతిని విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో ఆర్పింతు ఆత్మార్పణను ఆత్మింతు ఆత్మను నామలో నేత్రము తెరచి కఠిన హృదయమును మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతు స్తుతి పాత్రగా ఆరాధింతు యుగ యుగములు సర్వ యుగములు యుగ యుగములు సర్వ యుగములు నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నిలుండా అంధకారములో నిలుండా వెదకి చితివి వెదకి నన్ను రక్షించితివి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నేను ప్రార్థన చేసుకుందాము. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రం ఆచరించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రియుల యొక్క గృహంలో చేరి వారి సంవత్సరం అంతా కూడా దయా కిరీటముగా అనుగ్రహించినారు, కాపాడారు, భద్రపరిచారు. ప్రభా కృతజ్ఞతగా కలిగి ప్రభా సంఘంలో కొంతమంది ఇరుపరు వారు, బంధువులు, స్నేహితులు మా ప్రభా కొంతమంది ఇంకా కలిసి ఇక్కడ మిమ్మల్ని పాటల ద్వారా మహింపరుస్తూ వచ్చాము. ఇప్పుడు నీ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి. మీ దాసుని నన్ను అభిషేకించి మీ శ్రేష్టమైన మాటలు దయచేసి ప్రభా మా తండ్రి మా యొక్క హృదయాల్లో లోతైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ అంధకార శక్తులు మీ నాంపడ బంధిస్తూ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడివి, మీరు మా మధ్యలో ఉన్నారు. ఉంటే మాట్లాడే దేవుడివి, మీరు తప్పనిసరిగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మా హృదయాల్లో ప్రభువ ఒక నూతనమైన మార్పు మీరు కలుగు చేస్తారని నమ్ముతుంటున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంధకార శక్తులు మీ నాంపేడ బంధిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ఎలాంటి యొక్క మా ప్రభా మా తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ ఇంకా కొంత రావాల్సిన వారిగా ఉంటున్నారు. స్థలం తెలియదు, కృత స్థలము, వారందరూ కూడా వచ్చేదానికి తోడైండి సహాయపరుషులుగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం సౌండ్ పెట్టి
నా చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం అంటారు. ఇది పరిశుద్ధ గ్రంథమే కానీ మరి యోహాను సువార్త 1వ అధ్యాయం అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు అని అన్నాడు. కాబట్టి ఇది ఎప్పుడైతే మన దగ్గర ఉంటున్నదో దేవుడే మన చేతిలో ఉన్నట్లుగా మరి ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని గ్రంథాన్ని మన చేతిలో ఉంచుకోవాలి. ఈ గ్రంథము ఇప్పటికి దాదాపుగా 3000 భాషల కంటే ఎక్కువైనటువంటి భాషలో రాయబడిన ప్రపంచంలో ఏకైక గ్రంథం. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ దీనితో పోటైనటువంటి గ్రంథము కానీ సాటినటువంటి గ్రంథము కానీ ఏదీ లేదు. నేను కూడా అనేక గ్రంథాలు చదివాను. హిందూ గ్రంథాలు చదివాను, క్రైస్తవ గ్రంథాలు చదివాను, ఇస్లాం గ్రంథాలు చదివాను. అనేకమైనటువంటివి నేను చదువుతూ వచ్చాను. కానీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు ఏ గ్రంథంలో కూడా లేవు. మరొక విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని రాయడానికి దాదాపుగా 1600 సంవత్సరాలు పట్టింది. 40 మంది పండితులు మొదలుకొని పామరుల వరకు, రాజులు మొదలుకొని సామంతుల వరకు అందరూ కూడా ఈ గ్రంథాన్ని వారి వారి అనుభవాల్లో రాసినటువంటి గ్రంథం ఇది. ఇది నవల పుస్తకం కాదు, ఎవరో ఒక కవిత్వంగా రాసినటువంటి పుస్తకం కాదు. ఇన్ని సంవత్సరాల్లో ఒక స్థలంలో రాసినటువంటి గ్రంథం కాదు ఇది. అనేక స్థలాల్లో కొందరు జైల్లో రాసిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంటి దగ్గర రాసిన వాళ్ళు ఉన్నారు, కొందరు కొండ మీద రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడవుల్లో రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాజభవనాల నుండి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వారి అనుభవాలు రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఇది మత సంబంధమైనటువంటి గ్రంథం కాదు కానీ మనుషుల యొక్క జీవితాలను మార్చేటటువంటి యొక్క గ్రంథం. వారు ఎంతటి వారైనా సరే ఈ లోకంలో ఈ గ్రంథాన్ని కానీ చదవగలిగితే, ఈ గ్రంథాన్ని కానీ అర్థం చేసుకోగలిగితే వారి జీవితాలు మార్చబడతాయి, వారి కుటుంబాలు మార్చబడతాయి, సమాజమే మార్చబడుతుంటుంది. అందుకనే శ్రేష్టమైనటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథమే నా జీవితాన్ని మార్చింది. కాబట్టి ఆ గ్రంథం ద్వారానే సమస్తాన్ని విడిచిపెట్టేసేసి దేవుడు నన్ను ఆశ్రయించిన కొలది ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళిపోయినాను. ఒక కాలేజీ ప్రొఫెసర్గా పనిచేస్తూ అదే గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడితే దానిని కూడా విడిచిపెట్టేసేసి ఈనాడు దేవుని యొక్క సేవా పరిచయం చేస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, గ్రంథం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ గ్రంథం లేకుండా ఒక్కరోజు నేను నివసించలేను. ఈ గ్రంథం లేకుండా ఒక్కరోజు నేను ప్రయాణించలేను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గ్రంథం ఉంటే నాకు సమస్తం ఉన్నట్లు లెక్కే. అందుకని మనం అందరం కూడా మనము ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫైల్ తీసుకొని వెళుతూ వస్తాము. ఏ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ డ్యూటీ ప్రకారం అవన్నీ తీసుకొని వెళుతూ వస్తాము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం తీసుకుని వచ్చడం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. అందుకనే ఈ గ్రంథం అనేది చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. చదువుకోవడం ఒక అనుభవము. చాలామంది చదువుతారు బైబిల్ అంతవరకే. కొంతమంది మాత్రం పఠిస్తారు. ఎందుకంటే వారు బోధలు చేయాలి కాబట్టి, లేదా ఏవో పుస్తకాలు రాయాలి కాబట్టి పఠిస్తారు కొంతమంది. ఈ రెండు కూడా కాదు, ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో దేవుని స్వరాన్ని మనం అందులో వినగలము. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధ యొక్క గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. దాని కొరకే మనం ప్రయాసపడదాము, దాన్ని చదువుదాము, పఠిస్తాము, ఇంకా అవసరమైనప్పుడు దాన్ని ధ్యానిస్తాము. ప్రభు యొక్క స్వరాన్ని మనం విందాం. అటువంటి గ్రంథం మన చేతిలో వచ్చింది. ఈ గ్రంథాన్ని మనం ఇతరులకు బోధించాలంటే లోన పరిశుద్ధమైన జీవితం ఉండాలా, లోన నీతియుక్తమైన జీవితం ఉండాలా, లోన యథార్థమైనటువంటి జీవితం ఉండాలా. అప్పుడు మాత్రమే ఆ గ్రంథంలోని వాక్యాలు అర్థమవుతాయి. ఆ గ్రంథాన్ని ఇతరులు కూడా చెప్పగలము. అందుకని ఇది ప్రపంచంలోనే ఏకైక గ్రంథం. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా మీ పుట్టుక ఎక్కడ ఉందంటే పరిశుద్ధ గ్రంథాన్ని నుంచే వచ్చింది. ఈనాడు డిసెంబరు మరి యేసుప్రభువు వారు పుట్టారని అందరూ కూడా ప్రపంచమంతా కూడా రకరకాల విధానాల్లో, అరణ్యాల్లో, కొండల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, వివిధ భంగిమలో అనేక విధాలుగా నాట్యాలతోటి, సంతోషాలతోటి అనేక విధాలుగా క్రిస్మస్ చేస్తుంటున్నారు. దానికి కారణం ఏంటంటే క్రీస్తు శకము అనే మాట లేకపోతే ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరికీ కూడా మీ డేట్ ఏదో మీకు తెలియదు. పుట్టిన తారీఖు, మన స్కూల్లో చేరినటువంటి తారీఖు మనకు తెలియదు, మన వివాహం చేసుకున్నటువంటి యొక్క తారీఖు మనకు తెలియదు, మన ప్రయాణమైనటువంటి తారీఖు మనకు తెలియదు, మనం ఏది చేసామో
అంతా బైబిల్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రపంచ చరిత్ర. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రపంచ చరిత్ర. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొన్ని వందల సార్లు చదివాను నేను. కాబట్టి ఈ లోకంలో ఏ దేశంలో ఏం జరుగుతుందో బైబిల్లో ఉంది. చిన్నపిల్లలు ఎలాగా ఉన్నారో బైబిల్లో ఉంది. యవనస్తులు ఎలాగ ఉండాలో బైబిల్లో ఉన్నది. కుటుంబాలు ఎలాగుండాలో బైబిల్ ఉన్నది. రాజకీయాలు ఎలాగున్నాయో బైబిల్లో ఉన్నది. కోర్టులు ఎలాగున్నాయో బైబిల్ ఎలాగున్నది. గురువులు ఎలాగున్నారో బైబిల్ ఎలాగున్నది. ఇలాగా చెప్పుకుంటూ పోతే బైబిల్లో లేనటువంటి సబ్జెక్టు లేనే లేదు. అందుకని ఆ శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని అది ఏదో మతముగా అనుకుంటారు చాలామంది, ఏదో భక్తిగా అనుకుంటారు చాలామంది, కానీ అది సాక్షాత్ అది దేవుని యొక్క స్వరమే. అందుకనే మొట్టమొదటిగా దేవుని యొక్క రూపము శబ్దస్వరూపుడు, రెండవ రూపము ఆత్మస్వరూపుడు, మూడవ రూపము మహిమాస్వరూపుడు, నాలుగవ రూపము మానవ స్వరూపుడు. ఈ మూడు యొక్క విషయాలు తెలియదు కానీ ప్రజలకు మానవుడిగా వచ్చాడు కాబట్టి క్రిస్టమస్ల గురించే చెప్పుకుంటూ ఉన్నారు. ఆ మూటిని గురించి కానీ తెలుసుకుంటే క్రిస్టమస్ అనేది వాళ్ళ తర్వాత అర్థమవుతూ వస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే నేను ఇదంతా కూడా మీకు ఉపోద్ఘాతంగా ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ చాలా ప్రాముఖ్యము. ప్రతిదినం చదవండి. బైబిల్ చదవడం ద్వారా నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, తృప్తి వస్తున్నది. లోకంలో మీకు ఎక్కడికి ఎవ్వరిమైనటువంటి తృప్తి పరిశుద్ధ గ్రంథములు ఇస్తూ ఉంటారు. అందుకని ఆ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనము ఇప్పుడు చదవబోతూ ఉంటున్నాం. కీర్తన గ్రంథము 103 అధ్యాయంలోకి వద్దాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 103 అధ్యాయం. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 1వ వచనం చదువుతున్నాను వినండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇప్పుడు తన ప్రాణంతో చెప్తుంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఒక రాజుగారు చెప్తూ ఉంటున్నారు. రాజుగారే మరి ఆ మాటలు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మరి రాజుల కంటే గొప్పవాళ్ళమా? మన ఉద్యోగాల్లో కానీ, మన ఆస్తిలో కానీ, మన అంతస్తులో కానీ, మన పేరు ప్రఖ్యాతిలో కానీ రాజు మించినటువంటి కాదు కదా. ఈ రాజు ఎవరో కాదు, నేడు ఇశ్రాయేలు దేశం యొక్క స్థాపించినటువంటి రాజు దావీదు రాజు. ఈనాడు ఇశ్రాయేలు దేశం కళ్ళతో చూడండి, యెరూషలేమును అక్కడ కళ్ళతో చూడండి. బెంజమిన్ నెతన్యాహు అనేటటువంటి ఆయన అక్కడ మరి ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రాక్టికల్, నాట్ థియరిటికల్. ఇట్ ఇస్ ఓన్లీ ప్రాక్టికల్. అందుకని ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకు? ఆయన మిగతా వాటన్నిటికంటే కూడా అయ్యా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడుతూ వచ్చాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రకాల అనుభవాలు గుండా నేను ప్రయాణం చేస్తూ 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 డిసెంబర్ నెల వరకు వచ్చాను. డిసెంబర్ నెల వరకు వచ్చాను అంటే ఇది కేవలము నీ దయ, నీ కరుణ, నీ కటాక్షాన్ని బట్టే ప్రభువా. నాతో ఉన్నవాళ్ళు ఎంతోమంది చనిపోయినారు. నాతో ఉన్నవాళ్ళు ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టేశారు. నాతో ఉన్నవాళ్ళు ఎంతోమంది హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినారు. నాతో ఉన్నవారు అనేకమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నారు. ఈనాడు నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ సంకల్పాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నేను బ్రతికున్నాను అంటే నీ దయ అని చెప్పేసి ఆ ప్రభుని మనం స్తుతించవలసిన వారిగా ఉన్నాం. అందుకనే ఈ కుటుంబాన్ని కూడా మరి అమ్మ విజయ గత సంవత్సరం నుంచి మందిరానికి వస్తున్నది. తనను మరి వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవడము, బిడ్డల కొరకై ప్రార్థన చేయించుకోవడము, అనేకమైనటువంటి విషయాల్లో ప్రభు సహాయపడుతూ వచ్చారు. కాబట్టి దానిని బట్టి ఈనాడు వాళ్ళు ఒక కృతజ్ఞత కూడికగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటారు. అంటే మనము చాలామంది మనం అనుకునేది ఏంటంటే మనం ఒక మనుషుడు మనకి మేలు చేస్తే దాన్ని ఎంతో జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఎంతో కష్టములు ఉన్నప్పుడు ఫలానా వచ్చినాడు నాకు ఎంతో సహాయం చేశాడు, ఫలానా సహోదరు వచ్చి నాకు ఎంతో సహాయం చేశారు, నేను ఎంతో వాళ్ళకి రుణస్థులై ఉన్నానని వారి విషయంలో మనం ఎంతగానో శ్రద్ధ కలిగి ఉంటాము. కానీ మన ప్రాణాన్ని కాపాడుతూ సంవత్సరం అంతా కూడా మనం బ్రతికించినటువంటి దేవుని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకనే చాలామందికి ఇది క్రిస్టమస్ సీజన్ అనే పండుగ జరిపించుకుంటారు, కానీ ప్రభు కాపాడాడని ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా ఏమన్నాడంటే ఆయన పరిశుద్ధమైన నామము అని అన్నాడు. లోకంలో దేవుళ్ళు అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
మొట్టమొదటిగా ఒక దేవుడితో ప్రారంభించబడి ముగ్గురైపోయినారు. ముగ్గురైపోయిన తర్వాత 3 కోట్లు అయిపోయినారు. 3 కోట్లు అయితే 33 కోట్లు అయిపోయినారు. ఈనాడు ప్రపంచం అంతా కూడా అందరూ దేవుళ్ళు అయిపోతూ ఉన్నారు. గ్రంథాలు రాస్తున్నారు, గ్రంథాలు పేర్లు పెడుతుంటున్నారు, గ్రంథాలను బట్టి దేవుడు సృష్టిస్తున్నారు. జనాలందరూ వాళ్ళ వైపు తిరుపుకుంటున్నారు. కానీ పాపా నుంచి విడిపింపలేకపోతున్నారు, నీతిలోనికి నడిపించలేకపోతున్నారు. ఎన్నో చర్చిలు ఉన్నాయి, ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా, మరి మేము పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాం, మేము నీతిగా జీవించగలుగుతున్నాం, మేము యథార్థంగా జీవించగలుగుతున్నాం చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? అందుకని చెప్పిన మాట ఏంటంటే ఆయన పరిశుద్ధమైనటువంటి నామము. కానీ ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు ఆయనను ఇంతమంది ప్రపంచమంతా కూడా ఆయన పూజిస్తున్నారంటే, ప్రపంచ చరిత్రలోనే నేను పరిశుద్ధుడు అని చెప్పుగలవాడు ఎవరూ లేరు. లోకంలో ఎంతమంది దేవుళ్ళు వచ్చినా కూడా వివాహాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, సింహాసనాలు ఎక్కారు, అన్ని రకాలైనటువంటి అవినీతి అక్రమమైనటువంటి అన్యాయమైన కార్యాలు చేస్తూ వచ్చారు. కానీ నేను పరిశుద్ధుడని చెప్పుకోగలిగినది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఆయన పరిశుద్ధమైన నామాన్ని మనం స్తుతించడానికి వచ్చాము. ఇక్కడ ఆయన పరిశుద్ధమైన నామాన్ని మనం గొప్ప చేయడానికి వచ్చాము ఇక్కడికి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు మనం ప్రభుని స్తుతించాలి అంటే ఆయన మనకి ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు, ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చాడు. వాడన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి కొంత సమయాన్ని మనం ఏం చేయబోతున్నాం అంటే, ప్రభువా నా కుటుంబం కొరకాయ, నా బిడ్డల కొరకాయ, నా భర్త కొరకాయ, నా భార్య కొరకాయ, నా బంధువుల కొరకాయ నేను చేసిన ప్రార్థనలు ఆలకిస్తూ ఎన్నో విషయాల్లో సహాయపడుతూ వచ్చావయ్యా. అందుకని నేను హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాను. చూడండి, మనం ఎవరైనా సహాయం చేసినప్పుడు వారు వెంటనే ఏం చెప్తారు? థ్యాంక్ యూ అని చెప్తారు. వారు థ్యాంక్ యూ అని చెప్పలేదనుకో, వెంటనే మనకి మనసులో వస్తుంది, ఏరా వీడికి ఎంత పని చేసినా కూడా కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేకపోతున్నాడు రా అనే మనసు వస్తుంది మనం వెంటనే. అలాగే ప్రభు ఎప్పుడు కూడా ఇన్ని మేలు చేస్తాను ఈ భూలోకంలో, ఇంతమందికి నేను ఇన్ని రకాలుగా పంచిభూతాలు ఉచితంగా ఇచ్చాను, సర్వము నేను వాళ్ళకి ఉచితంగా వస్తే వాటిని ఉపయోగించుకుంటున్నారే కానీ నా దగ్గరకు వచ్చి నన్ను స్తుతించే వారి యొక్క హృదయం వాళ్ళకి లేదే, నా దగ్గరకు వచ్చి నా మాటలు వినే మనసు వారికి లేదే, నా దగ్గరికి వచ్చి నేను చెప్పేటటువంటి బోధ వినేదానికి వాడికి ఏమాత్రం ఇష్టం లేదే అని ప్రభు ఎన్నోసార్లు బాధపడుతూ వస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి కాలం ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించడానికి కొరకై మనం ఇక్కడ చేరిన వారిగా కనబడుతున్నాం. ఇప్పుడు మనం చేయకమునుపు కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. ఈ సందర్భంలో క్రిస్టమస్ను గురించిన అనేక తలంపులు మనము గత 15 రోజుల నుంచి వరుసగా వింటూనే ఉన్నాం. అనేక గృహాల్లో వరుసగా వింటూ వచ్చాము. ఈరోజు ఈ గృహంలో ప్రభువు ఏం మాట్లాడబోతున్నాడో అది కూడా విందాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూడాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ప్రియులారా, వీళ్ళెవరు? తూర్పు దేశ జ్ఞానులు. కొన్నిసార్లు కూడా చెప్పాను మీకు, జ్ఞానులు అంటే జ్యోతిష్కులు. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అనగా ఆకాశ నక్షత్రాలు, సూర్యుడు, వాటిని గురించి స్టడీ చేసేసి దాని ప్రకారం కనుక్కునేటటువంటి వారు వీళ్ళు అన్నమాట. మరి ఇలాంటి వారికి దేవుడు ఎలాగ మాట్లాడాలనుకున్నాడంటే నక్షత్రం ద్వారా మాట్లాడాలనుకున్నాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నక్షత్రం పంపిస్తే వాళ్ళకేం తెలియద్ది, అందుకని నేను అక్కడికి నా దేవదూతను పంపిస్తాను అని అన్నాడు. చదువుకున్న వారికి అర్థమయ్యే రీతిగా వారు చదువును బట్టి నేను వాక్యం ద్వారా వారితో మాట్లాడదని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నారు. అలాగా ప్రభువు ఎవరికి ఏ విధానంలో మాట్లాడాలో ఆ రీతిగా మాట్లాడేటువంటి ఆయన ఇక్కడ ఇంటిలోకి వచ్చినటువంటి వాళ్ళు జ్యోతిష్కులు. అనగా మన భారతదేశంలో అంటూనే ఉంటాం, జ్యోతిశాస్త్రము అంటారు. జ్యోతిశాస్త్రం అనేది బైబిల్ గ్రంథం నుంచే వచ్చింది. ఐగుప్తు దేశంలోనే ఉంది మొట్టమొదటిగా, బబులోన్లోనే ఉంది మొట్టమొదటిగా. ఈ బబులోన్ నుంచి ఉన్నటువంటిది సిరియా దేశానికి వెళ్ళింది, పర్షియా దేశానికి వెళ్ళింది, పర్షియా నుంచి గ్రీస్ దేశానికి వెళ్ళింది, గ్రీస్ దేశం నుంచి రోమా వెళ్ళింది,
ఆ రీతిగా వచ్చి భారతదేశంలో తర్వాత వచ్చింది ఇక్కడికి. ఇది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు. ఇదంతా కూడా ఈ యొక్క సామాన్యమైనటువంటి యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైన దేవతారాధన కానీ, ఈ దేవాలయాలు కానీ, ఈ దేవుడు కానీ మొట్టమొదటి బబులోను అనగా ఈరోజు ఉన్నటువంటి ఇరాకు ప్రాంతంలో ప్రారంభించబడినటువంటి ఈ దేవతారాధన ప్రపంచము మొత్తం కూడా నేడు వ్యాపించింది. అంత మాత్రమే కాదు, మనకు బైబిల్లో ఉన్నటువంటి నిమ్రోదే మన భారతదేశంలో చెప్పుకునేటటువంటి శివునిగా అనేక గ్రంథాల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన భార్య అయినటువంటి యొక్క సెమీరసు పార్వతీదేవిదిగా మనం చూస్తూ వస్తాము. ఆ పేరే తిరిగి ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే రోమారాజ్యంకి వచ్చేటప్పటికి మరియమ్మ తల్లి గారికి కూడా ఆమె రూపురేఖలు తీసుకొని వచ్చిన వారిగా కనబడుతుంటున్నారు. ఎంత ఫేమస్, ఎంత పాపులర్ కలిగినటువంటి యొక్క పరిస్థితి ఇది. అందుకని ప్రియమైన సోదరులారా, బైబిల్ గ్రంథము దేని కొరకంటే ఒక మత భక్తి చేసుకోవడానికి కానీ, ఏదో మొక్కుబడులు చేసుకోవడానికి కానీ, ఏదో తిరుపతిలాగా లేక కొన్ని కొండలకి వెళ్ళేసి మొక్కోవడానికి కాదు. బైబిల్ గ్రంథం మన జీవితాన్ని మార్చుకుంటూ ఈ లోకంలో ఉన్నంత కాలము నేను ఎలాగా నీతిగా బ్రతకాలా, అనేకులు మంచి మార్గాన్ని ఎలాగా చూపించాలా, నా స్థితి అయిపోయిన తర్వాత నేను మంచి స్థానానికి నేను వెళ్ళాలా, ఆ దారి చూపించేటటువంటిదే ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకని ప్రభు ఏమన్నాడు, యోహాను 14:6 ఏమన్నాడంటే, నేనే మార్గము సత్యము జీవము అని అన్నాడు. నేనే మార్గము సత్యము జీవము అనగా ఆయన ఒక మార్గం చూపిస్తున్నాడు. అదే మన వాళ్ళ యొక్క శ్లోకం ఏమంటారు, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటారు. అయ్యా, నేను ఆ సత్యములో ఉన్నాను, నేను చీకటిలో ఉన్నాను, నేను మరణం కింద ఉన్నాను. ప్రభు అంటాడు, నేను వెలుగుగా వచ్చాను నీ కొరకాయ, నేను సత్యముగా వచ్చాను నీ కొరకాయ, నీ మరణం నుంచి తప్పించి నేను పరలోకం తీసుకెళ్లే వ్యక్తిగా నేను వచ్చానని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా మన జీవితాలు మార్చబడుతూ వస్తాయి. నేను ఒకప్పుడు బైబిల్ అంటే నాకు కూడా తెలియదు. మా నాన్నగారు అయితే ఆయన రామాయణం చెప్తున్నాడు రా ఊర్లో అంటే, ఊరు వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర కూర్చొని రామాయణం అంతా వింటూ ఉండేవాళ్ళు. గ్రామానికి ఆయన పెద్ద, ఆయన దగ్గర కూర్చున్నంత రామాయణం నేను నేర్చుకుంటూ వచ్చాను. నా భార్య సంగతి చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు సిద్ధాంతి గారు, ఆయన సిద్ధాంతాలు చెప్తుంటే ఎంతోమంది తిరిగి ఆయన దగ్గరికి వస్తూ వచ్చేవాళ్ళు. అయితే ఒకనొక సమయం వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మరి ప్రభు మీద ఆధారపడినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు మార్పు చెందుతూ వచ్చారు. ప్రియమైన సోదరి సోదరులారా, అర్థం చేసుకోవాలా దేవుని యొక్క గొప్ప మరి ఉన్నతమైనటువంటి విషయాన్ని. చాలామందికి తెలియదు. చాలామంది క్రైస్తవులు ఎలాగా ఉంటారు అంటే, వారు క్రైస్తవులని చెప్పుకుంటారు కానీ లోన క్రీస్తు ఉండనటువంటి క్రైస్తవులు ఉంటారు. ఎప్పుడైతే మనం క్రైస్తవులని చెప్పుకోవాలనుకుంటే, ఈ లోకములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరైనా ఈ లోకములో ఉన్నారంటే సర్వలోకము ఆయన పాదాల మీద పడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మరి ఆయన అపోస్తుల కార్యములో బయలుదేరి ఒక స్థలానికి వెళ్తున్నాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు ఎవరో శతాధిపతి. కొర్నేలు ఎవరో మామూలు పోలీస్ డిపార్ట్మెంట్లో లేక మిలిటరీ డిపార్ట్మెంట్లో ఉన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు. పేతురు దేవుని నమ్ముకున్నటువంటి ఎవరంటే సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక చేపలు పట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శతాధిపతి ఒక్కసారికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా రా, నా ఇంటికి రా అని ఆహ్వానించాడు. అంత గొప్ప శతాధిపతి వచ్చి ఆయన పాదాల మీద పడుతుంటే ఈనాడు ఎంత అవమానకరమైన పరిస్థితిలో క్రైస్తవులు మనం జీవిస్తున్నామో చూడండి. మనం వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడుతుంటున్నాం. ఈ లోకమైనటువంటి దేని కొరకో ఆశపడి, డబ్బు కొరకో, పేరు కొరకో, ప్రఖ్యాతి కొరకో, కొంచెం భోజనం కొరకో, దేని కొరకో ఆశపడి వారి పాదాల మీద పడుతూ ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభు అలాంటి వాడు కాదు. నీవు నన్ను నమ్మితే నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయనని చెప్పాడు. నలుగురికి అప్పిస్తావు కానీ నలుగురు దగ్గర అప్పు తీసుకోనని చెప్పినావు. నలుగురు నిన్ను గౌరవపరుస్తారు కానీ నిన్నెవరు అగౌరవపరిచే రీతిగా చేయనని చెప్పాడు. అది నా అనుభవంతో మీతో చెప్తూ ఉంటున్నాను ప్రతి విషయం కూడా. అందుకని ఈ మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. వారు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, ప్రభువును చూసినప్పుడు, వారిని ప్రభువును ఎలాగా చూస్తున్నారంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. వారు సాగిలపడుతున్నారు, వారు పూజిస్తున్నారు, వారు కానుకలు సమర్పిస్తుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్నవాడు, ఒక శిశువు
ఒక శిశువుకి ఇంత పెద్దవారు సాగిలపడాలా? ఒక శిశువుకి ఇంత జ్ఞానులు సాగిలపడాలా? మనం బాగా ఆలోచన చేసుకుంటే శిశువును చూడటం వల్ల అక్కడ ఎవరు చూస్తున్నారంటే ప్రత్యక్షంగా దైవము చూస్తుంటున్నారు. దేవుడే పరలోకాన్ని నుంచి భూలోకాన్ని దిగి వచ్చినటువంటి దేవుడు అక్కడ కనబడుతున్నాడు. ఆయన గుణలక్షణాలు ఆయన కనబడుతున్నాడు కాబట్టి సాగిలపడుతూ ఉంటున్నారు వాళ్ళు. ఈ రాత్రికాల సమయంలో కూడా మనము కూడా ప్రభువు దగ్గర సాగిలపడాలి. సాగిలపడడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను కాదు, నా సమస్తము నీకే అప్పగిస్తున్నానని అది సాగిలపడతారు. హిందువులు చాలామంది ఉంటారే కానీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. టెంకాయ కొడతారు, ఎందుకు కొట్టేవారు అంటే వాళ్ళకే తెలియదు. ఎందుకు గుడి చుట్టూ తిరుగుతారు, ఎందుకు తిరుగుతావు అంటే చెప్పరు. వాడిని ఎన్నిసార్లు తిరిగావంటే అది కూడా చెప్పరు. మరి అనేకమైన విషయాలు క్రైస్తవులు కూడా అలాగనే ఉంటాయి. ఎలాగా ప్రతి దానికి మనం అర్థం చేసుకోవాలి. అనగా వారు సాగిలపడుతున్నారంటే ప్రభువుకు తమ సమర్పించుకుంటున్నారు. క్రైస్తవులైనటువంటి మనము ప్రభు కొరకే సమర్పించుకున్నప్పుడు ఇక నాదనేది ఏమి లేదు. ఈ చేతులు నావి కాదు ప్రభా, నీ కొరకై పనిచేస్తా. ఈ కాళ్ళు నావి కాదు ప్రభా, నీ కొరకై పనిచేస్తా. ఈ కన్నులు నావి కాదు ప్రభా, నిన్ను చూస్తూ ఉంటాము. నేను వినేటటువంటివి నీ మాటలు, నేను వెళ్ళేటటువంటి స్థలాలు నీ అన్నప్పుడు తండ్రి అంటాడు, పరలోక తండ్రి అంటాడు, నా బిడ్డ ఈ సృష్టికి అంతటికి కూడా నేనే తండ్రిని, నేనే సృష్టికర్తను. నీవు నా బిడ్డవి, నీకు ఏది తక్కువ కానీ. నువ్వు నడిచినా, నువ్వు పడుకున్నా, నువ్వు వెళ్ళినా, నువ్వు మాట్లాడినా, నువ్వు ఎక్కడున్నా కూడా 24 గంటలు నేను కాపాడి భద్రపరుస్తానని చెప్పినాడు. ప్రియమైన సోదరులారా, అంత గొప్ప విషయాన్ని ఇక్కడ వాళ్ళు చూస్తూ సాగిలపడుతూ ఉంటున్నారు. చూసారా, ఈ ఇంటిలో ప్రభు ఉన్న ఇంటిలో ఇక్కడ వీరు సాగిలపడుతూ ఉంటే మన గృహాల్లో ప్రభు ఎలాగా ఉండాలి? బైబిల్ ఏం చెప్తుంది? రండి క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకుందాం. ఇక్కడ లూకా సువార్త మొట్టమొదటిగా చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం చదవండి ఎవరైనా, లేక 37 చదవండి. చూసారా ప్రియులారా, ఇక్కడ ఒక రహస్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తాను. ఒక ఇంటిలో జరిగేటటువంటి సందర్భం చూస్తున్నాను. ఏ ఇంటిలో ఏం జరిగేదో జాగ్రత్తగా చూడండి. ఏముందో తెలుసా? రాయబడిన మాట ఏం తెలుసా? ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఎవరింటిలో ఉన్నారు తెలిసిన? పరిసయ్యుల ఇంటిలో ఉన్నారు. పరిసయ్యులు అంటే ఎవరో తెలిసిన? ఇప్పుడు ఉన్నారే పండితులు అనే వారు అందరూ కూడా, లేకపోతే ఇవన్నీ ఉన్నారు చూడండి. కొంతమంది ఈ శాస్త్రాలు రాసేవారు, గ్రంథాలు రాసేవారు, కావ్యాలు రాసేవాళ్ళు, వీళ్ళనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ప్రభు. అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఏం జరుగుతున్నదో చూడండి. ఒక స్త్రీ వచ్చింది, ఎవ్వరు ఏమనలా, ఆమె ఎవరికి భయపడలా. ఇక్కడ వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారే, ఎలాగా మరి నేనెట్లా వీళ్ళ మధ్యలోకి వెళ్ళాలా అనుకోలే ఆ స్త్రీ. ఆ తర్వాత ఇంతవారి మధ్యలోకి వెళ్ళి ఆ ప్రభు దగ్గరికి నేనెట్లా వెళ్ళాలని దాని గురించి ఆలోచించారు. ఎవరికి భయపడలా. ఇంటిలోకి వచ్చింది, ప్రభు చెప్పాడా ఏడవమని? ప్రభు చెప్పాడా కన్నీరు కార్చమని? ప్రభు చెప్పాడా? ఏమీ చెప్పలా. దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు తన రహస్య జీవితం అంతా తనకు కనబడుతూ ఉంటున్నది. నా ప్రియమైన సోదరులారా, ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిజంగా ఉంటావో నీ బ్రతికేంటో చెప్తాడు, నీ భవిష్యత్ ఏంటో చెప్తాడు, నీవు ఏమై ఉన్నావో చెప్తాడు, ఏమి చేస్తున్నావో చెప్తాడు, ఏమి చేయబోతున్నాడు కూడా చెప్తాడు. చాలామంది అనుకుంటారు ఏం తెలియదులే నా సంగతి అంతా కూడా. నా సంగతి అంతా నేను మా అమ్మ నాన్న వాళ్ళకి ఏం చెప్పడం లేదు కదా. రహస్యంగా కాలేజీలో నేను చేయాల్సిన పనులు నేను చేస్తూనే ఉన్నాను. నా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళిపోతూనే ఉన్నాను, లేకపోతే నా ఫ్రెండ్స్తో ఇంకొక స్థలానికి వెళ్ళిపోతున్నాను. నేను చేయవలసినన్ని చేస్తున్నాను అన్నాడు. రహస్యమందున్న చూస్తూ ఒక ఆయన ఉన్నాడు. ఎవ్వరికీ తెలియదు అనుకోకండి. ప్రతిదీ ఆయన చూస్తూ వస్తాడు ప్రియులారా. అందుకని ఆ స్త్రీకి చెప్పకుండానే ఏడుస్తుంది తన పాపాల కొరకై. చెప్పకుండానే కన్నీరు పెడుతుంది తన యొక్క పాప జీవితాన్ని బట్టి. ఎంతవరకు కన్నీరు కార్చిందంటే ప్రభు పాదాలు
మరి తడిచేంత వరకు కూడా కన్నీరు కార్చింది. అది క్రైస్తవ యొక్క పద్ధతి. చాలామందిని అడిగితే, అమ్మా నువ్వు క్రైస్తవురాలివా? అవునండి, నేను క్రైస్తవురాలినే, క్రైస్తవుడు. ఎలాగయ్యావు? మా నాన్న క్రైస్తవుడు. సరే, ఇంకా తర్వాత మా తాతయ్య గారు కూడా క్రైస్తవుడేనండి. తాతయ్య మన లేకపోతే తండ్రి వాళ్ళు క్రైస్తవులు అయితే మనం క్రైస్తవులు అవుతామా? అలాగే ఎప్పుడు కాదు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతానని గ్యారంటీ ఏంటి? ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతానని గ్యారంటీ ఏంటి? ఒక పశువుల కాపరి కొడుకు ఇంజనీర్ కాకూడదా? ఒక పంట పండించేటటువంటి యొక్క రైతు కొడుకు డాక్టర్ కాకూడదా? అందుకనే ప్రియులారా, 2 ప్రపంచంలో 3 చెప్తున్నాను. ప్రపంచమంతా కూడా కులాలు లేవు, మతాలు లేవు, అవన్నీ మనుషులు కల్పించినటువంటి యొక్క పరిస్థితులు. 3 జాతులు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి ప్రభువు యెహోవా దేవుని నమ్ముకున్నటువంటి యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము. ఈనాడు మనం చూస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, యెహోవా దేవుడు మాకు అవసరం లేదని వారు సొంత దేవుళ్ళను పోసుకుంటూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్య జనాంగములని పేరు పెట్టారు. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అన్య జనాంగాలు. వారు మాత్రం ఇశ్రాయేలు మాత్రమే యెహోవా దేవుని నమ్ముకున్నారు, యూదుల వాళ్ళు. ఇప్పుడు ఆ యూదా మతములో నుండి, ఈ అన్యుల యొక్క మతములో నుండి క్రీస్తు ప్రభు యొక్క బోధలను విని వాటి ప్రకారంగా నడిచే వాళ్ళే క్రైస్తవులు. ఇప్పుడు క్రైస్తవులు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రైస్తవులు అంటే యూదుల్లో ప్రభుని అంగీకరించాలా, అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రభుని అంగీకరించాలా, అదే సమయంలో అన్యులు కూడా ప్రభుని అంగీకరించాలా. వీళ్ళే క్రైస్తవులు. ఇంతగా మించి ప్రపంచం ఏమీ లేదు. 7 ఖండాల యొక్క ప్రపంచాన్ని క్లుప్తంగా చెప్తున్నాను 3 పాయింట్లలో. ఒకటేమో అన్య జనాంగాలు, విగ్రహారాధికులు, అనేకమైన దేవతలను చేస్తూ ఉంటారు. రెండో వాళ్ళు ఎవరంటే వీళ్ళు యూదా జనాంగం, ఇశ్రాయేలీలు. ధర్మశాస్త్ర ప్రకారం యెహోవా దేవుని నమ్ముకుంటూ ప్రభువు నమ్మరు, ప్రభువును సిలువేసిన వాళ్ళే. అయితే వాళ్ళల్లో నుంచి వీళ్ళల్లో నుంచి ఎవరైతే ప్రభువునట్టు యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన బోధన ఆయన అనుసరిస్తూ ఉంటున్నారో ప్రియులారా, వారు మాత్రమే క్రైస్తవులు. ఈనాడు నీవు క్రైస్తవుడు కావాలంటే ఈ స్త్రీ వైపు చూడాలా. కన్నీరు కార్చేవారిని పాపం కొరకాయి. రోజుకు నువ్వు కనీసం ఒక్క పాపం చేసిన వారానికి 7 అవుతాయి, నెలకు 30 అవుతాయి, సంవత్సరానికి 365 అవుతాయి. నీ వయసు వేసి పెంచుకుంటే ఇన్ని 1000 పాపాలను ఒకసారి ఆలోచన చేసుకో. ఈనాడైనా పాపాల కొరకై పశ్చాత్తాపడ్డావా? ఈనాడైనా పాపాల కొరకై కన్నీరు కార్చేవా? తండ్రి, నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, నీకు వ్యతిరేకంగా ఎన్నో పాపాలు చేశాను. నా తలంపుల ద్వారా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా కార్యాల ద్వారా అనేకమైనటువంటి పాపాలు చేశాను ప్రభువా, నన్ను క్షమించమని ఎప్పుడైనా అడిగావా? అదెందుకు అడుగుతావు? నా బిడ్డకి మార్కులు దయచేయి ప్రభా. మా అమ్మాయిని అమెరికా పంపించాలనుకుంటున్నాం, మా అబ్బాయిని ఇంగ్లాండ్ పంపించాలనుకుంటున్నాం. అయ్యానా మన ప్రార్థనలు? ఏమిటి మన ప్రార్థనలు? ప్రభు అన్నాడు, మొదటి నా రాజ్యాన్ని వెతుకు, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తానన్నాడు. నేను అన్నాడు కోరుకోలే నా కుమారుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతాడని. నేను అన్నాడు కోరుకోలే నా కుమార్తె డాక్టర్ అవుతుందని. నేను అన్నాడు కోరుకోలే నేను పెద్ద ప్రొఫెసర్ అవుతానని. అవన్నీ కూడా నాకు వట్టివనుకున్నాను నేను. అవి నాకు ఇష్టం లేదు. ఈ లోకం అంతా కూడా మాయ. ఎవరు మనవాళ్ళు కాదు, మన బంధువులు మనవాళ్ళు కాదు. మన యొక్క ఆఖరి పరిస్థితి మన భార్య కాదు, మన భర్తే మన భర్త కాదు, మన బిడ్డలే మన బిడ్డలు కాదు. అందరూ మనం విడిచిపెట్టేసేస్తారు. నిన్ను సృష్టించిన నేరానికి, ఆయన రూపమిచ్చిన నేరానికి, ఆయన ఆత్మ నీలో కలిగించిన నేరానికి ఆయనే నీ కొరకై ఉంటాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఆ ఇంటిలో జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి చూడండి. ఎంత కన్నీరు కార్చింది. ఏడుస్తోంది. అయితే అక్కడున్న పరిస్థితులు ఏమంటున్నారు? పాపాత్మురాలు అంటున్నారు. నిన్ను నన్ను లోకం ఏమంటారు తెలిసిన? మనం పాపాత్ములు అంటారు, మనం దుర్మార్గులు అంటారు, మనం దుష్టులు అంటారు, మనం త్రాగుబోతులు అంటారు, మోసగాళ్ళు అంటారు, అబద్ధాలు అంటారు, అనేకమైన పేర్లు మనకు పెడతారు. లోకం అంటది. కానీ ప్రభు ఎప్పుడు అన్నాడు? ఆయన ప్రేమ కొలతలేనటువంటి ప్రేమ, వర్ణించలేనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనం ఎక్కడ తట్టుకోగలం? ఆయన ఏమంటున్నాడు? ఆమె కన్నీరును చూస్తూ ఉంటున్నాడు. ఎంత కన్నీరు కార్చింది, పాదాలు తడిచేసింది. అంతేకాదు, ఆమెలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే తల తీసుకొని వచ్చి పాదాల మీద పెట్టింది. అంటే చాలాసార్లు ఏమంటారంటే భర్తలు ఇంటికి నేనే అధికారిని, నేనేం చెప్పింది అది జరగాలంటారు.
కొన్ని గృహాల్లో మరి స్త్రీలు కూడా ఏం తక్కువ కాదు. నీవే కదయా, నేను కూడా చదువుకున్నాను, నీవు ఉద్యోగం చేస్తున్నావు, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, నీకంటే నేనేం తక్కువ చేయలా, నువ్వు 50,000 చెప్పొస్తున్నావు, నేను 60,000 సంపాదిస్తున్నాను, నేను బక్కలు కడతాను, నువ్వేమో ప్లేట్లు కడతా ఉన్నా అన్నవాళ్ళ నేను కళతో చూశాను. కాబట్టి ప్రియులారు ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆ స్త్రీ తీసుకొని వచ్చి తల ఎక్కడ పెట్టిందంటే ప్రభు యొక్క పాదాల మీద పెట్టింది. అనగా దాని అర్థం ఏంటి? అయ్యా, ఈ శిరస్సును నీకు అప్పగిస్తున్నాను, ఈ శిరస్సులో ఉన్న ఎంట్రుకలు నీకు అప్పగిస్తున్నాను. మామూలుగా స్త్రీలకి ఎంట్రుకలు అంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ. అందుకనే పూర్వకాలం చక్కని జడ వేసుకొని ముద్దు ముచ్చటగా ఉండేవాళ్ళు. ఇలాంటి యవనస్తులు అయితే ఎట్లుండేవాళ్ళు కాదు. ఎంత చక్కగా బొమ్మలుగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మరి చక్కని ఒక పాయింట్ ఒకటి వేసుకొని మరొకటి ఇది దాన్ని ఏదో అంటారు, అవి వేసుకొని చూసేదానికి ఒక బొమ్మల్లా కనబడుతూ ఉండేవారు అనమాట. ఇప్పుడు అంతా ఎంట్రుకలు వేసుకొని దయ్యాల్లా కనబడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. చూసారా ప్రియులారా, ఇక్కడ ఉన్న మాటను చూడండి. ఆమెకి ఏది శ్రేష్టమై ఉన్నదో అది దేవునికి అర్పిస్తున్నది. ఆమె ఏది శ్రేష్టమైనదో దేవునికి అర్పిస్తున్నది. అది అయ్యా, ఈ వెంట్రుకలు నాకు అవసరం లేదు, నీకు అర్పిస్తున్నాను, నా తల తీసుకొచ్చి నీ దగ్గర పెడుతుంటున్నాను. అందుకని అన్నాడు. మా శ్రేష్టమైనటువంటి మాట చెప్పాడు. ఆమె గురించి చెప్పండి, ఏమన్నా తెలిసిన ఆయన గురించి చెప్పినట్టు మాట చూద్దాం. 7వ అధ్యాయంలో చూడండి, 47వ వచనం చదవండి. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక నీతో చెప్పుచున్నాను, ఎవనికి కొంచెముగా క్షమింపబడును, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి 50వ వచనము. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై. గొప్ప విషయం చూడండి ప్రియ. ఇంటిలో జరిగినటువంటి గొప్ప కార్యాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ ఇంటిలో కార్యం జరిగితే ఎంత గొప్ప విషయమో ఉంటుందో చూసారా. ఒకసారి బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఏముంటుందంటే, ఎవరు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తారంటే, ఎవరి పాపాలు ఎక్కువగా క్షమించబడ్డాయో వారు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఇది చాలా లోతైనటువంటి సబ్జెక్టు, అందరికీ అర్థం కాదు. కొంతమంది ఏమో 5 నిమిషాలు బైబిల్ చదువుతారు, కొంతమంది అరగంట బైబిల్ చదువుతారు, కొంతమంది కొన్ని గంటలు బైబిల్ చదువుతారు, కొంతమంది కొన్ని గంటలు ప్రార్థన చేస్తూ వస్తారు, కొంతమంది ప్రభు పనికే ఉండాలంటారు, ప్రభు సేవలో ఉండాలంటారు, మందిరంలో ఉండాలంటారు, మందిర పనులకు ఉండాలంటారు. తమ పనులు తమ చేసుకుంటూ ఎక్కువ సమయం ప్రభువుకి ఇస్తారు. ఏమిటి కారణము? కొంతమంది ఏంటంటే ఆదివారము, ఆదివారం ఒక పండుగ, ఒక్క ఆదివారం కొరకు ఒక ఆచారం. అది ఆచారం. ఏ తల్లి అయినా ఒక్కసారి ఆలోచించండి. ఏ తండ్రి అయినా, ప్రతి తండ్రి ప్రతి తల్లి ప్రతిరోజు నా బిడ్డలు నాతోనే ఉండాలని కోరుకుంటా. అవునా కాదా? ప్రతి తల్లి ప్రతి తండ్రి ఏం చేస్తారు చెప్పండి? నా బిడ్డలు నా దగ్గరే ఉండాలని కోరుకుంటా. అదే పరలోకపు తండ్రి కూడా మనం అందరం ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటాడు. మనమేమంటాం? లేదో టాటా, నీకు ఆదివారం మాత్రం వస్తాను, అప్పుడు దాకా నా పనుల్లో నేను ఉంటాను. అందుకనే ఇన్ని సమస్యలు, అందుకనే కుటుంబ సమస్యలు, అందుకనే కుటుంబంలో అనేకమైనటువంటి యొక్క పరిస్థితులు మనకు వస్తుంటున్నాయి. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువుకి ఎప్పుడైతే నువ్వు సమయం ఇవ్వగలవో, ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పుడైతే కూర్చోగలవో, అప్పుడు ప్రభు మనలో గొప్ప ఐక్యత కలుగు చేస్తూ వస్తాడు. ఒకరింటిలో చాలా తగాదాలు పడుతున్నాయి. భార్య భర్తకు అస్సలు గిట్టడం లేదు. ఇటు ఒక మాట భార్య అంటుంది, ఒక మాట భర్త అంటారు. కొనసాగుతూ వచ్చింది నెలల తరబడి, సంవత్సరాల తరబడి నెమ్మది లేదు ఆ ఇంటిలో. ఒక రోజున ఎంతకాలం నాకు ఇలాగా ఉంది, ఎందుకు నా కుటుంబాన్ని నేను ఇలాగా చేసుకోలేకపోతున్నాను కూర్చున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాయో తెలిసిన? చీమలు ఉన్నాయి అక్కడ. ఆ చీమలుండి ఏం చేస్తున్నాయంటే, ఆ చీమల్లో 2 గుంపులు ఏర్పడింది. అక్కడ ఒక మంచి బెల్లం లాంటి ఒక వస్తువు పడితే కొన్ని చీమలేమో అటు లాగుతున్నాయి, కొన్ని చీమలేమో ఇటు లాగుతున్నాయి. అందుకని అటు కదలటంలా ఇటు కదలటంలా. చూసారా? అప్పుడు అవే ఆలోచన చేసుకున్నాయి. ఆలోచన చేసుకుని అన్నీ ఒకవైపుకి వచ్చేసినాయి. ఒక్కసారి లాగేలకే బెల్లం మొత్తం కూడా వచ్చేసేసింది. చిన్న ఉదాహరణ సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను ప్రపంచ జ్ఞాని, సొలొమోను ప్రపంచానికి ధనికుడు, సొలొమోను ప్రపంచంలో గొప్ప రాజుగా పేరు పొందినటువంటి వాడు, మహాజ్ఞాని. ఆయన చీమలను చూసి మీరు బుద్ధి తెచ్చుకోమని రాశారు బైబిల్. అవునా కదా? సామెతల గ్రంథంలో ఏం రాస్తారు ఆయన? చీమలు చూడండి చిన్నవి, వాటికున్న జ్ఞానం మనకుందా?
ఆ భార్యాభర్తలు ఒకవైపున వస్తే ఎటువంటి సమస్య అయినా లాగేస్తారు వాళ్ళు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర. ఆమెమో అక్కడ ఉంటుంది, ఈయనేమో ఇక్కడ ఉంటాడు. నువ్వు 1 లక్ష రూపాయలు సంపాదించు, నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తా. అక్కడ ఒక సైతాన్ వస్తుంది, ఇక్కడ ఒక సైతాన్ వస్తుంది. అక్కడ ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని తోడు చేస్తుంది, అమ్మాయికి అబ్బాయిని తోడు చేస్తా. బద్దలైపోయా కుటుంబం అంతా కూడా. అందుకని ఆదామా అవ్వ ఎప్పుడైతే అవ్వ దూరం అయిపోయిందో, ఆదాం దూరం అయిపోయినాడో, అవ్వను ఏం చేసింది? మోసం చేసింది. మన కుటుంబాల్లో ఉన్న సమస్యల కొరకై ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. వారు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు దేవుడున్న ప్రభు ఎక్కడైతే జన్మించాడో అక్కడ ఉన్నటువంటి వాతావరణము ఆరాధన వాతావరణం, అక్కడ ఉన్నది ప్రార్థన వాతావరణం, అక్కడ ఉన్నది పరిశుద్ధ వాతావరణము. మరి కుటుంబాలు అలాగున్నాయా? మన ఇళ్ళు అలాగా ఉన్నాయా? ఒక తల్లిగారు అంట మరి కుమారుని బాగా చదివించి ఆ తర్వాత మంచిగా ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసేసి ఒక స్థలాన్ని పంపించేశారు వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నాడు అబ్బాయి. అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మరి ఈ భక్తి అంత ఎడిపడిపోయిందో తెలియదు కానీ ఇంటి నిండా తీసుకొచ్చే సినిమా పటాలు, మరి ఆయన ఈయన ఉంటారు కదా చిరంజీవి అని, ఇక వాళ్ళు వీళ్ళని అనేకమైన పటాలు, ఆడవాళ్ళ పటాలు, మగవాళ్ళ పటాలు అంతా రూమ్ నిండా అలంకరించాడట. ఒకనొక రోజున తల్లి వెళ్ళింది, వాళ్ళ ఇంటిని దర్శించడానికి తల్లి వెళ్ళింది. చూస్తే ఆశ్చర్యపోయింది. నా కుమారుడైనా వీడు నా దగ్గర ఉన్నప్పుడు ఇంత బైబిల్ చదువుకున్నాడే, ఇంత ప్రార్థన చేసుకున్నాడు, ఇంత భక్తిగా వచ్చాడు, ఏంటి వీడు ఇలాగైపోయినాడు? అన్ని సినిమాలే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా, అన్ని సినిమా పటాలే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా, ఏంటి అసలు ఎలాగైపోయింది? దీనికి కారణము భార్య, మార్పు లేనటువంటి భార్య. చూడండి, భర్త అంట అన్ని స్థలాల్లో రాజు అంటాడంట. ఇంటికి రావటంతోనే భార్య ఏమంట తెలిసిన, నేను నీకు రాజును, నేను చెప్పింది కానీ చేయకపోయినావా, వంట మీద పొయ్యి మీద ఇది అన్నం కూడా పెట్టను అంటాడు. దెబ్బకి వెంటనే వంగిపోతాడు. ఇక అంతే. ఎంతటి వాడైనా సరే, మన తెలుగులో కూడా అంటాడు, ఎంతటి వారైనా కాంతక దాసులు అన్నట్టుగా ఎంత గొప్పవాడైనా సరే ఆఖరికి తప్పదు. అందుకని ప్రియులారా, వాళ్ళ అమ్మగారు కన్నీరు కార్చింది, చాలా కన్నీరు కార్చింది. ఎంత కన్నీరు కార్చిందంటే ఇలాగైపోయింది 7 కుటుంబం అని చాలా దుఃఖపడి అయ్యా రేపు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళి కాస్త ఫోటో తీరా నాకు అని చెప్పాడు. అప్పట్లో ఇవి లేవు, ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్లు లేవు అప్పుడు. అందుకనే ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత తల్లి కొడుకులు ఇద్దరు నిలబడితే అందులో చక్కగా ఫోటో తీసుకున్న తర్వాత తల్లి చెప్పిన మాట ఏంటంటే, బాబు నా ఫోటోని తీసుకొచ్చి ఇదిగో ఏడున్న ఫోటోల్లో నాది కూడా ఒకటి పెట్టరా, నేను బతిమలాడుకుంటున్నాను అని అన్నాడు. అంటే సరేనమ్మా నీ కోరిక నెరవేరుస్తున్నానని ఆ యొక్క ఫోటో పెట్టారు అక్కడ. ఆ ఫోటో పెట్టిన తర్వాత తన హృదయం అంతా బాధగా ఉంది. అక్కడంతా డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళు, రకరకాల భంగిమలో ఉన్నటువంటి స్త్రీల ఫోటోలన్నిటిలో కూడా తన తల్లి ఫోటో పెట్టినప్పుడు తట్టుకోలేకపోయినాడు. నా తల్లి ఇంత పవిత్రురాలు, ఇంత పరిశుద్ధురాలు, ఈ పనికి మాలినటువంటి సినిమా బొమ్మల మధ్యలో నేను నా తల్లి ఫోటో పెట్టాలని అన్నిటినీ తీసి అవతల పడేసేసినాడు. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ప్రియులారా, కొన్ని దినాల తర్వాత తల్లిగారు వచ్చింది. గోడల వైపు చూస్తుంటే ఒక్క ఫోటో లేదు. ఎవరి ఫోటో ఉంది? తల్లి ఫోటోను, కుమారుడు ఫోటో ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ప్రభునేసు క్రీస్తు వారు నీ జీవితంలో ఉంటే, ప్రభునేసు క్రీస్తు వారు నీ కుటుంబంలో ఉంటే, ప్రభునేసు క్రీస్తు వారికి స్థలం ఉంటే, శైతానికి కానీ, లోకానికి కానీ, శరీరానికి కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ దేనికి నువ్వు లోబడవు. చూసారా, నేను కాలేజ్ ప్రొఫెసర్గా చెప్తున్నాను. నా జీవితంలో ప్రభు నమ్మిన తర్వాత టీవీ అంటే నాకు తెలియదు. ఈ రోజు వరకు కూడా టీవీ అనేది నా ఇంటిలో లేనే లేదు. అసలు సినిమా హాల్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. గుంటూరులో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు ఇంతవరకు. కానీ ఏ చర్చ్ ఎక్కడ ఉన్నదో నాకు తెలుసు. నాకంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులు అనుకునే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిలో క్రీస్తు ప్రభు ఉన్నాడా, నీ హృదయంలో క్రీస్తు ప్రభు ఉన్నాడా, లేక పేరుకే క్రైస్తవులుగా ఉన్నారా?
నిజమైనటువంటి యొక్క కుటుంబముగా ప్రభు వచ్చినటువంటి కుటుంబంగా ఇక్కడ ఉన్నదా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న వారు ఆ ఇంటిని గురించినటువంటి ఒక తలంపు మాత్రం మీకు ఇస్తూ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అద్భుతమైనటువంటి విషయం జరిగింది. వారి జీవితం అంతా మార్చిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పదని. ఇంకేమన్నాడు తెలుసు ఆయన? సమాధానముగా వెళ్ళమని చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నేడు ప్రపంచంలో సమాధానం ఉందా చెప్పండి? నేడు ప్రపంచంలో ఏ రాజ్యంలోనైనా, అది అమెరికా కానీ, అది బ్రిటన్ కానీ, అది చైనా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, లేక ఇండియా కానీ, లేక పాకిస్తాన్ కానీ, ఏదైనా కావచ్చు, అది ఎక్కడైనా సరే సమాధానం ఉన్నదా? సరే, దేశాలు రాజకీయాలు సమాధానం లేదు. మన ఆంధ్రాలో ఉన్నదా? ఎన్ని పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఎందుకు? చనిపోయినప్పుడు ఎవరైనా ఏమైనా తీసుకోగలుగుతాడా? అలెగ్జాండర్ ఏం చెప్పాడు తెలుసు కదా మీకు? ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఒకనొక రోజు నా చెట్టు కింద నిలబడి ఈ మాట అన్నాడంట. ఆయన ఏమన్నాడు తెలిసిన? ప్రపంచాన్ని నేను జయించాను, ఇక జయించడానికి నాకు ఏ స్థలం లేదు అన్నంతగా ఆయన జయించాడట. అని ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కాన్క్వర్ ద వరల్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టు కాన్క్వర్ వన్స్ ఓన్ బాడీ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏం తెలిసిన? ప్రపంచాన్ని జయించడానికైనా సరే శక్తి ఉంటుంది, కానీ నా శరీరాన్ని నేను జయించలేకపోయినాను అన్నాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవులు అనుకుంటాము త్రాగుబోతులు అయిపోతాము, క్రైస్తవులు అనుకుంటాము వ్యభిచారంలోకి వెళ్ళిపోతాము, క్రైస్తవులు అనుకుంటాము అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాము, క్రైస్తవులు అనుకుంటాము నానా రకాలైనటువంటి అబద్ధాలు మోసాలు చేస్తూ వస్తాము. అందుకనే ప్రభు అంటున్నాడు, అక్కడేమన్నాడు? నీకు సమాధానం రావాలంటే వాటన్నిటిని విడిచిపెట్టు. ఈ రోజున ఒక బలమైన తీర్మానం చేసుకో. అందుకే నేను పుట్టాను ఈ లోకంలో. నేను పుట్టినందుకు ఒక స్టార్ పెట్టుకోవడానికి కాదు, ఇంట్లో ఒక చెట్టు పెట్టుకోవడానికి కాదు, లేక అలంకరించుకోవడం కాదు. అలంకరణ హృదయంలో పెట్టుకో. నా జన్మ అక్కడ పుడితే నీకేంటి లాభము? నేను బెత్లెహేములో పుడితే నీకేంటి లాభము? నీ పశువుల తొట్టిలో పుడితే నీకేంటి లాభము? నీ హృదయంలో నేను పుట్టినప్పుడు మాత్రమే నీకు లాభం ఉంటున్నది అనే మాటలు మనం చూసుకోవాలి.